అందరికీ ప్రైజ్ లార్డ్. నమస్కారం. జై భీమ్. నేను మ్యాదల రవి. జన్వాడలో జరిగినటువంటి క్రైస్తవులపై జరిగినటువంటి దారుణానికి మరి ఎంతోమంది మాట్లాడారు. కానీ ఇక భారతదేశంలో మరో ఆడదే మాట్లాడదు, మరో ఆడది నాలాగా మాట్లాడదు, నేనే అంత తోప్సింగ్, నేనే అంత ఖబర్దార్ అన్నట్టు కేవలం చూపించుకోవడం కోసం కరాటే కళ్యాణి అనేక ప్రయోగాలు చేస్తూ ఉంది. ఎన్నో ప్రయోగాలు చేస్తూ ఉంది కరాటే కళ్యాణి. ఇక మా ఊర్లో ఆడోళ్ళే లేనట్టు, మా దేశంలో మా రాష్ట్రంలో ఆడోళ్ళే లేనట్టు, నేనే ఆడదాన్ని, నేనే ఒక భారత నెంబర్ 1 మహిళామణి అన్నట్టు మతాల మధ్య కులాల మధ్య చిచ్చులు పెడతా ఉంది, రెచ్చగొడతా ఉంది, అతి భయంకరంగా రెచ్చగొడతా ఉంది. మరి ఇలా రెచ్చగొడతా ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్ చూస్తూ ఉంది, ప్రభుత్వం చూస్తూ ఉంది. ఇట్లాంటి వాళ్ళని ఎందుకు శిక్షించడం లేదు? మతాల మధ్య కులాల మధ్య ఈ విధంగా రెచ్చగొట్టే వాళ్ళని ఏమనాలి? ఒకసారి వినండి ఏం మాట్లాడుతూ ఉందో, ఏం రెచ్చగొడతా ఉందో. ఇట్లా రెచ్చగొట్టాలనుకుంటే కళ్యాణి నీకంటే ఎక్కువ రెచ్చగొడతాం. నువ్వేదేదో మాట్లాడుతూ ఉన్నావు, ఒకసారి వినిపిస్తుంది చూడండి మీకు. అందరికీ నమస్తే. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. ఈ రోజు జన్వాడ గ్రామంలో చాలా పెద్ద ఇష్యూ మీరు టీవీలో అన్నిట్లో చూసారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పెద్ద ట్వీట్ చేశాడు, చలో జన్వాడ అని చెప్పేసి. ఎవరినో ఏదో చర్చి వాళ్ళని కొట్టారు హిందువులు, జై శ్రీరామ్ అంటూ లోపలికి వచ్చారని. మా దేవీ దేవతల్ని, మా హిందుత్వాన్ని, మేము నమ్ముకున్న మా నమ్మకం మావన్నీ కూడా బాధ పెట్టే విధంగా వాళ్ళు వ్యాఖ్యానం చేసినప్పుడే కదా వీళ్ళ కోపం వస్తుంది. వీళ్ళు వాళ్ళని అనవసరంగా వెళ్ళి ఎందుకు కొడతారు? పని పాట లేదా? వాళ్ళు కొడితే వీళ్ళు కొడతారు. అది కొట్టింది చెప్పకుండా మేమే కొట్టామని చెప్పి రివర్స్ లో చెప్తూ మొత్తం అంతా కేసుని తిట్టి తిప్పాలని రాజకీయానికి పాపం రేపెద్దున ఏదో నిలబడదాం అనుకుంటున్నట్టు ఆయన రాజకీయం రంగు పులిమేస్తాడు. మొత్తం అంతా వచ్చి పెద్ద జనమందరూ తీసుకొచ్చి అందరిని పెట్టాడు. హిందువులందరూ గాని వస్తే, అందరూ గాని అనుకొని గాని నిలబడితే ఇదే ఈ గ్రామం మొత్తం అంతా కూడా అట్టుడిగిపోయి మొత్తం అంతా కట్టుదిట్టమైన భద్రతలు పెట్టుకున్నా కూడా మా హిందువులు అన్ని సంస్థలన్నీ కూడా వచ్చాయంటే మాత్రం మీరు ఎక్కడెవరు నిలబడలేరు. 10 మంది 20 మందిని వేసుకుని వచ్చేస్తే అయిపోదు. అర్థమైందా? మేము కానీ తలుచుకుంటే మొత్తం గ్రామం అంతా అయిపోతుంది. ఇక్కడ చూడండి, ఊరికే అక్కడ లోపలికి 10 మందిని తీసుకెళ్లి సామరస్యంగా మాట్లాడతామని పోలీసులు తీసుకెళ్తే ఎంతమంది సమావేశం అయ్యారు చూడండి ఇక్కడ ఒక్కసారి. ఇది ఓన్లీ గ్రామంలో ఉన్న పిల్లలే, అందరూ యువకులే మొత్తం. ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఇవ్వండి, ఇటువైపు అటువైపు మొత్తం ఇంతమంది వచ్చారంటే ఇక్కడ లోపల 10 మందిని లోపల తీసుకెళ్తే మేము అందరం వెళ్లి గట్టిగా అడిగితే సామరస్యంగా ఇద్దరి మీద పెడతాం కేసులు. అంతేగాని అట్రాసిటీ కేసులు పెడతామంటే బీసీసీ సర్టిఫికెట్ ఉన్న వాళ్ళకి ఇప్పించాలండి సర్టిఫికెట్. వాళ్ళ సర్టిఫికెట్ లోనే దళితులను పెట్టుకుని ఏదేదో చేసి ఇక్కడేమో చేసే పనులన్నీ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ గొయ్యి వాళ్ళే తవ్వుకున్నారు. అన్ని విధాలుగా బయటకు వస్తాయి, ఎవరు రంగు ఇంట బయటకు వస్తుంది. ప్రతి సంస్థ ఇందులో ఇన్వాల్వ్ అవుతుంది, ప్రతి ఒక్కరు వస్తారు. గట్టిగా ఫైట్ చేస్తాం. హిందువులం నికార్స్ గా మాట్లాడతాం, ఖచ్చితంగా మాట్లాడతాం, నిగ్గు తేల్చాకే మేము మాట్లాడతాం. ప్రతి ఒక్కరికి బ్లడ్ మరుగుతోంది ఈ మధ్య, ఎవరు ఊరుకునేది లేదు. మీ ఆటలు సాగు, ఎన్ని పిలుపులు ఇచ్చినా అంతకు 10 పిలుపులు ఇవ్వగలం మేము కూడా. కానీ మేము చట్టానికి లోబడి ఉన్నాం కాబట్టి మీ ఆటలు సాగుతున్నాయి. అర్థమైందా అండి? ఒకసారి ప్రతి హిందువుగా తలుచుకుంటే మీరెవరు నిలబడలేరు కూడా. మీరు ఏదేదో ఎడారి మతాలన్నీ వచ్చి మా మీద రుద్దేద్దామని చూసి మా ఇళ్లలో మేము ఏం పూజలు చేసుకుంటే మీ పర్మిషన్లు తీసుకోవాలి, మేము ఏదైనా పూజ చేసుకుంటే పెద్ద పెద్ద సౌండ్లు పెడుతున్నారని ఇక్కడ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ చెప్తున్నారు. ఇలాంటి వాళ్ళ పప్పులు అన్ని ఉడకవు, ఇంకా అయిపోయింది. రేపటి నుంచి వాళ్ళకి ఏమైనా అక్రమ కేసులు పెట్టినా ఏమైనా జరిగినా జొన్నవాడ మొత్తం అష్టదిగ్బంధనం అయిపోయినట్టు అయిపోతుంది. మొత్తం అన్ని దారులు దిగ్బంధనం చేస్తారు. హిందువులందరూ వస్తారు. ప్రతి హిందువు కదిలి రావాలి. ప్రతి హిందూ బంధువుకి నేను చెప్తున్నా ఈ విషయాన్ని. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, భారత్ మాతాకి జై. విన్నారుగా, కరాటే కళ్యాణి. మొగోళ్ళు ఏం మాట్లాడతలేరు, మొత్తం మొగోళ్ళు అక్కడ ఏం మాట్లాడతారు. చాలామంది మొగోళ్ళు ఉన్నారు కానీ ఏం మాట్లాడతలేరు. ఏమో మాత్రం మొగోళ్ళ కంటే ఎక్కువ మాట్లాడుతూ ఉంది. మొగోళ్ళ కంటే ఎక్కువ అంటే
మన భారతదేశంలో ఎవరు లేరు ఆడోళ్ళు మాట్లాడడానికి. ఓన్లీ ఒక కళ్యాణి మాత్రమే ఉంది. ఎక్కడ గొడవైనా కూడా మండే గొడవలో ఇంకా పెట్రోల్ పోసి మొత్తం కులాల మధ్య మతాల మధ్య బాగా ఏదో చికా చేస్తుందట. తిప్పుతారట మొత్తం కేసుని. వీళ్ళు పోయి కొట్టిరట ఫస్ట్. ఆ తర్వాత వాళ్ళు వచ్చి కొట్టిరట. అయితే ఆ కేసును మొత్తం ఇటు తిప్పుతారట. తిప్పడానికి నీ చేతిలో ఉన్న కార్ స్టీరింగ్ అనుకుంటుందేమో, ఎటు పడితే అటు తిప్పుకోవడానికి. కార్ స్టీరింగ్ అనుకుంటుందో మరి ఇంకా ఏమనుకుంటుందో. హిందువులు మొత్తం వస్తారట. ఇట్లనే చికాకులు చేస్తే హిందువులు మొత్తం వస్తారట. హిందువులు ఇప్పుడు 10 మంది కూడా లేరు అక్కడ. క్రైస్తవులు 200 మందిని వచ్చి దాడి చేసిండ్రు. ఇంకా హిందువులు మొత్తం ఆడికెళ్ళి వస్తారు. హిందువులు మొత్తం ఆడికెళ్ళి తెప్పిస్తావు కళ్యాణి. హిందూ సంస్థలు మొత్తం వస్తాయట. దేనికి బేరిస్తూ ఉంది? బ్లాక్ మెయిలింగ్. ఎందుకంటే మేడం గారికి బాగా తెలుసు బ్లాక్ మెయిలింగ్ అంటే ఏంటో. ఏమని చేస్తూ ఉంది వీళ్ళ మీద వాళ్ళ మీద. ఎందుకంటే వాళ్ళని అటెంప్ట్ మర్డర్ చేసి మొత్తం చావు బతుకుల మధ్య హాస్పిటల్లో కొట్టమిట్టాడుతూ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎట్లాగ వస్తారో ఏమో. సచ్చినా సావపోయినా ఇది 307 అటెంప్ట్ మర్డరు ఇంకేదో కేసులు మొత్తం పెట్టేసి ఇరికిస్తారు మొత్తం. అందులో వీళ్ళని శిక్షలు పడే కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి వీళ్ళ మీద కేసులు వాళ్ళ మీద కేసులు పెట్టి చికాకు చేద్దాం. నేను న్యాయం చేస్తానా, ఇదే నా న్యాయం అనేసి చెప్తా ఉంది. హిందువులు మొత్తం వస్తారట. దేనికి? హిందూ సంస్థలు మొత్తం వస్తాయట. కాంప్రమైజ్ కాకపోతే. కాంప్రమైజు వచ్చిర్రు, క్రైస్తవుల పైన దాడి చేసిండ్రు, దెబ్బలు తిన్నది వాళ్ళు, సావు బతుకుల మధ్య ఉన్నది వాళ్ళు, ఇబ్బందుల పాలైంది వాళ్ళు, లోన ఉన్న ఇల్లు చర్చి ప్రాంగణం మొత్తం బద్దలు పలగొట్టారు. అయినా కూడా మళ్ళీ కాంప్రమైజింగ్ కావాలట. కాంప్రమైజింగ్ కాకపోతే ఎవరెవరు వస్తారట నాకు తెలుసా? హిందువులు మొత్తం వస్తారట, హిందూ సంస్థలు మొత్తం వస్తాయట. దాన్ని ఆ ఊరిని దిగ్బంధనం చేస్తుందట. దిగ్బంధనం చేస్తుందట. మొత్తం ఏజ్ పారెత్తుందట. మరి అంత సత్తా ఉంది ఈమెకి. ఈమెది బ్లడ్ మరిగిపోతూ ఉందట. బ్లడ్ మొత్తం. ఎక్కువ మరగనీయకు కళ్యాణి. ఎక్కువ మరగనిచ్చినావు అనుకో అది ఆవిరైపోతుంది మొత్తం. బ్లడ్ని ఎక్కువ మరగనీయకు. బ్లడ్ ఎక్కువ మరిగిపోతే ఏమవుతుంది అని అంటే ఆవిరైపోతుంది. ఎప్పుడైనా అన్నం వండేటప్పుడు చూసినావు? ఎప్పుడైనా వండినావా? మొత్తం హోటల్ అయినా తెప్పించుకునేది, లేకపోతే ఎవరైనా పనులను పెట్టి వండించుకుంటావు. ఎందుకంటే డబ్బులు ఎక్కువ ఉన్నదని కాబట్టి ఇంట్లో పనులనో లేకపోతే హోటల్ నుండి తెప్పించుకోవడం చేసి ఉంటావు. ఎప్పుడైనా వండి చూడు, లేకపోతే నీళ్ళన్నా కాగబెట్టి చూడు. బాగా కాయని అనుకో ఆవిరైపోతుంది. నీ బ్లడ్ కూడా బాగా మరుగుతూ ఉంది అంటున్నావు కాబట్టి బ్లడ్ ఎక్కువ మరగని మాకు. నేను డాక్టర్ని కాబట్టి నీకు చిన్న సలహా ఇస్తాను. ఆ బ్లడ్ ఎక్కువ మరగడం వల్ల ఆవిరైపోతుంది. ఆవిరైపోతే ఇంకేముంటే తెలుసు కదా నీకు, ఏమి ఉండదు, బూడిద కూడా మిగలదు. కాబట్టి ఎప్పుడైనా ఒక సమస్య స్టార్ట్ అయింది అని అంటే ఆ సమస్యని ఎట్లా పరిష్కరించాలి అనేది చూడాలి. కానీ నువ్వేదో ఆడ పొడిచేటట్టు పోయి ఆల్రెడీ వాళ్ళు పొడుచుకున్నారు, నువ్వు పోయి ఏం పొడతావు వాళ్ళని? పోయి గొడవలు పెడతావు అన్న వాళ్ళకి. ఇంకా గొడవలు తగ్గించాలా ఇంకా పెంచాలా? నేను ఒక సలహా ఇస్తా ఉన్నా, తీసుకో ఇది. భారతదేశంలో భారత ఉత్తమ మహిళ అనే అవార్డు ఏదైనా వస్తే మంచి పనులు చేయి. భారతదేశంలో ఉత్తమ మహిళ అవార్డు ఏమైనా వస్తే అది చేయి, అది బాగుంటుంది. ఇట్లాంటి చెత్త పనులు చేసి మతాల మధ్య గొడవలు పెట్టి వాడు ఏం చేస్తాడు, వీడేం చేస్తాడు, ఆ ఊర్లో ఎక్కడ గొడవ అయింది, ఈ ఊర్లో. నీకు ఒక విషయం తెలుసో లేదో, నాకు తెలుసు నీ విషయం. ఎక్కడ గొడవలు అవుతాయి అనేసి ఈ కళ్ళతోటి ఎదురు చూస్తూ ఉంటావు నువ్వు. ఎక్కడ పంచాయతీలు అవుతాయి, ఎక్కడ వీక్నెస్లు దొరుకుతుంది, ఎక్కడ ఏం జరుగుతుంది, ఎక్కడ ఏంది. నీకు ఈ పని తప్ప ఏ పని లేదు. ఇక నీకు మరో పని లేదు. అర్థమవుతుందా? కాబట్టి నేను నీకు తెలియజేసేది ఏంటంటే ఈ ఉత్తమ అవార్డు మంచి పనిలో సాధించు. ఇట్లాంటి పనికి వాళ్ళని వాటిల్లో పెట్టి వాళ్ళకి ఇలా గొడవలు పెట్టి లిటిగేషన్లో పెట్టకు. అర్థమవుతుందా? దాంట్లో చూపించి నీ ప్రతాపం. భారతదేశంలో ఉత్తమ మహిళ అవార్డు పొంది బాగుంటుంది. మతాల మధ్య కులాల మధ్య పెడితే ఏమవుతుందమ్మా నీకు? ఫేస్బుక్లలో పోవద్దు దాకా గోకి ఆడ గొడవైందా ఉరుకుతా, ఏడ గొడవైందా ఉరుకుతా. నాకు బీజేపీ వాళ్ళు సపోర్ట్ చేస్తారు, ఆర్ఎస్ వాళ్ళు సపోర్ట్ చేస్తారు, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు సపోర్ట్ చేస్తారు. వాళ్ళందరూ సపోర్ట్ చేయబట్టే కదా మీరు ఇంతగానం చెలరేగేది. సంస్థలను తీసుకొస్తుందట హిందూ సంస్థలు మొత్తం. ఆల్రెడీ సంస్థలు మొత్తం మీ అందరికీ అట్లా ఇవ్వబట్టేగా
10 మంది ఉంటే పోయి 200 మంది పోయి కొట్టి వాళ్ళని సావుబతుకుల మధ్య చిత్రహింసలు పెట్టింది. ఆర్ఎస్ ప్రవీణ్ సార్ వస్తే మీకేం ఇబ్బంది అయిందమ్మా? మంచి కోసం వచ్చిండు ఆయన. నీలాగా పంచాయతీలు పెట్టడానికి పోలే. దెబ్బలు తగిలిన వాళ్ళని పరామర్శించడానికి పోయిండు, అక్కడున్న పరిస్థితులను మార్చడానికి పోయిండు. కానీ అక్కడ ఆల్రెడీ మండుతూ ఉన్న దాంట్లోనే ఇంకా నువ్వు పెట్రోల్ బంకు తగలబెట్టినట్టు చేసినావు. ఇట్లాంటి పనులు త్వరలోనే మానతావని, ఆ దేవుడు ఒకవేళ తెలుసుకుంటే నిన్ను మానిపిస్తాడని నాకు అయితే చాలా విశ్వాసం ఉంది. కరాటే కళ్యాణి లాంటి వాళ్ళకి స్త్రీలే బుద్ధి చెప్పాలి, మేము చెప్తే బాగోదు. కాబట్టి స్త్రీలే బుద్ధి చెప్పండి. మరి మా ఉత్తమ అవార్డు మంచి పనులలో సంపాదించుకోవాలని కోరుకుంటూ, చెడ్డ పనులు తగ్గించుకోవాలని కోరుకుంటూ, మతాలకి కులాలకు మధ్య గొడవలు పెట్టవద్దని తెలియజేస్తూ అందరికీ ప్రైజ్ లార్డ్. నమస్కారం. జై భీమ్.